బంగారు నగలు తాకట్టు పెట్టబోతున్నారా? వద్దు. తక్కువ డబ్బులు, ఎక్కువ వడ్డీ. ఎందుకు? సింపుల్గా శ్రీ స్టార్ గోల్డ్ కంపెనీకి రండి. జర్మన్ టెక్నాలజీ, ప్యూరిటీ చెక్. బెస్ట్ ఆన్లైన్ రేట్లో అమ్మి 2 minutesలో క్యాష్ని ఇంటికి తీసుకువెళ్ళండి. ప్రశాంతంగా ఉండండి. కాల్ 6366 ఆనాడు మనము కొంతమందికే 4000 సంవత్సరాల నుంచి కొంతమందికే చదువు చెప్పి మిగతా అందరినీ ఆ ఫలాలు అందకుండా చేసినాం. మన సమాజం ఇంకా కూడా అసమానతలతో కొట్టుమిట్టాడుకుంటుంది. ఇప్పుడు మోడర్న్ ఏజ్లో మనకు అసమానతలను రూపుమాపాలనే సంకల్పం ఉన్నప్పటికీ కూడా ఇప్పటికీ విద్యను మనం అందరికి అందిస్తలేం. కాబట్టి మరో 4000 సంవత్సరాలు మన పిల్లలు బాధపడతారు మనం ఇట్లనే కంటిన్యూ అయితే. అట్లా కాకుండా మీరు అన్నట్టు ఒక రెవల్యూషనరీ చేంజే రావాలి, దానికి విద్యా విధానానికి పునర్జన్మనే కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను సార్. మీరు చెప్పినట్టుగా తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్, తెలంగాణ జాగృతి కంటిన్యూస్గా కూడా ఈ అంశం మీద రీసెర్చ్ లాగానే చేద్దాం సార్. విల్ ట్రై అండ్ డూ అ వెరీ కన్స్ట్రక్టివ్ వర్క్. అయితే నేను ఫండమెంటలీ అమ్మను కాబట్టి నాకేమనిపిస్తుంది అంటే, పిల్లల్ని స్కూల్కి పంపిస్తే వాడికి 2 విషయాలు ఖచ్చితంగా రావాలనిపిస్తుంది నాకు. ఒకటి ఆత్మవిశ్వాసం రావాలి, 2 పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి. ఈ 2 ఎప్పుడు జరుగుతాయి? వెళ్ళినటువంటి పిల్లలకు ఒక మంచి వాతావరణం ఉండడం, కంపారేటివ్ ఎన్విరాన్మెంట్ కానీ బాగుండడం, అక్కడ ఫ్రెండ్లీ వాతావరణం ఉండడం, దాంతోపాటు ఏదో కొత్తది నేర్చుకున్నా అనేటటువంటి ఉత్సాహం ఉండడం. అయితే ఇది అన్ని సందర్భాల్లో సాధ్యపడదు. పైగా నేను ఎంపీగా ఎమ్మెల్సీగా పనిచేస్తున్నాను, కొన్ని ప్రభుత్వాలను దగ్గర నుండి చూస్తున్నా. కాబట్టి హాస్టల్స్ పెట్టడం చాలా మంచిది, అందులో డౌట్ ఏం లేదు. ఎందుకంటే చాలా పేదరికం ఉంది అక్కడ ఉండేటటువంటి పిల్లలు, ఆ పేద పిల్లలు వారి ఇంట్లో చదువుకునే వాతావరణం లేదు. కాబట్టి హాస్టల్స్ పెట్టడం మంచిదే. కానీ ఈ హాస్టల్స్ పెట్టడం వల్ల మరి పర్మనెంట్గా తల్లిదండ్రులకు పిల్లలకు దూరం పెరుగుతున్నదా? వారికి వచ్చేటటువంటి ఇమోషనల్ గ్యాప్ ఏంది? మరి అంగన్వాడీలో మనం 0 to 5 బాగా చదువు చెప్పాలి అని అనుకుంటున్నాం. ఆ టైంలో పొద్దున్న సాయంత్రం వరకు కొంతమంది పిల్లల్ని అంగన్వాడీలు ఉంచుతున్నాం. అది కూడా కరెక్టేనా? అప్పుడు వాళ్ళ మీద పడేటటువంటి మానసిక పరిస్థితి ఏంటిది? నేను చాలామందిని చూసినా అండి, ఇప్పటికి కూడా అంటే కోడన్లు అత్తల్ని దెప్పి పొడుస్తుంటారు అన్నట్టు. ఇది మన తెలంగాణలో నేను చాలా ఇళ్ళల్లో విన్నా. మీకేంది, మీ కొడుకుని హాస్టల్లోనే ఉంచిరు, మొత్తానికి ఆయనకు ఇంటి తిండి తెలియదు, ఇంటి వాసన తెలియదు అని కోడళ్ళు అత్తని దెప్పి పొడుస్తుంటారు. అది నేను చాలా సందర్భాల్లో చాలా కుటుంబాలలో గమనించిన. ఎందుకంటే సరే, మంచి పాఠశాల కోసం, మంచి విద్య కోసం 5th క్లాస్ నుంచి 12th వరకు, డిగ్రీ వరకు పోతే డిగ్రీ దాటిపోయినంటే వాళ్ళు మన దగ్గర ఉండే అవకాశమే లేదు. సో కుటుంబ బాంధవ్యాల మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది?